అమెరికా ఓ అమెరికా ఇరాన్‌తో సంధికి ట్రంప్ గారు మోడీ గారి సాయం కోరారు. ఇప్పుడు మోడీ గారు ఏం చేయాలి? ఏం చేస్తే బావుంటుంది? ఈ వీడియోలో వెటకారాలు ఆపేసి కొంచెం సీరియస్‌గా మాట్లాడతానండి. ప్రతి యుద్ధంతోనూ విపరీతంగా వచ్చేది ప్రొపగండా. అంటే దుష్ప్రచారమే ఎక్కువ నిజమైన సమాచారం కంటే. అమెరికా, ఇరాన్, ఇజ్రాయెల్ అందరూ చేస్తున్నారు ఈ ప్రొపగండా. ఇరాన్ యుద్ధానికి మూలకర్త నెటన్యాహు అండ్ ఇజ్రాయెల్. ట్రంప్ అండ్ అమెరికా కాదు. ట్రంప్ ఒక పావు మాత్రమే ఇందులో. ఇది ఇజ్రాయెల్ యుద్ధం. అమెరికా యుద్ధం కాదు. కానీ దురదృష్టవశాత్తు ఇది అమెరికా యుద్ధం అయింది. ట్రంప్‌కు గాని, అతని రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్‌కి గాని ఏ విధమైన వ్యూహం లేదు. వెనిజులాని 2 నెలలు ముట్టడిచ్చారు. 2 గంటల్లో ఆపరేషన్ పూర్తి చేసి మడూరోని కిడ్నాప్ చేసి తీసుకొచ్చారు. ఆ తర్వాత 2, 3 రోజుల్లో అతని వైస్ ప్రెసిడెంట్ డెల్సీ రాడ్రిగెస్‌తో ఒప్పందానికొచ్చి ఆవిడని ట్రంప్ పప్పెట్‌గా అక్కడ నియామకం చేశారు. ఇరాన్‌తో కూడా అలాగే అవుతుంది అనుకున్నారు. కొన్ని నెలల పాటు బిల్డప్ ఇచ్చారు. ఆ తర్వాత ఎళ్లి బాంబులేసేశారు. అయతోల్లాని చంపేశారు. అదే ఇరాన్ కొంచెం పెద్ద దేశం గదా! 2 గంటలు కాదు 3 గంటలు పడుతుంది. రిజిమ్ చేంజ్‌కి ఒక 2 వారాలు పడుతుందేమో అనుకున్నారు. అంతా బెడిసికొట్టింది. ఇప్పుడొక క్లిప్ చూపిస్తానండి. ఈ వీడియోలో నేను చూపించదలుచుకున్నది ఈ ఒకటే క్లిప్. మీరు గమనించాల్సింది వాళ్ళ రెటరిక్ వాగుడు. వాళ్ళ వాగుడుని బట్టి, వాళ్ళ బాడీ లాంగ్వేజ్‌ని బట్టి, వాళ్ళ ప్రవర్తన ఏంటో మీకు కొంచెం ఉదాహరణగా చూపిస్తా. Well, thank you, Mr. President. You're spot on. Never in history has a modern military, Iran had a modern military, a modern navy, a modern air force, modern air defenses, leadership, massive bunker. Never has a modern military been so rapidly and historically obliterated, defeated from day one with overwhelming firepower. The air campaign that we've conducted, that Israel's conducted alongside us, was one for the history books, truly. And it's because we have a president of the United States that when he sends his warfighters out to fight, he unties their hands to actually go out and close with and destroy the enemy as viciously as possible from moment one. And that's why we see ourselves as part of this negotiation as well. We negotiate with bombs. You have a choice as we loiter over the top of Tehran, as the president talked about your future. The president has made it clear that you will not have a nuclear weapon. The War Department agrees. Our job is to ensure that. And so we're keeping our hand on that throttle as long as hard as is necessary to ensure the interest of the United States of America are achieved on that battlefield. This is not Iraq and Afghanistan. This is not a president who's interested in vague end states. He's been very clear with us about what we need to accomplish, creating the conditions for them never to have a nuclear capability. And that's exactly what we're doing in historic fashion. Thank you, Mr. President. We negotiate with bombs. This is not Iraq and Afghanistan. Never in modern history a modern army was defeated so badly. Napoleon Waterloo surrender కాదు. 1945లో జర్మనీ సరెండర్ కాదు. నెవర్ ఇన్ మోడర్న్ హిస్టరీ ఇదంతా జరిగిందంటే. Did we really obliterate Iran? పీట్ హెగ్సెత్ డిపార్ట్మెంట్ ఆఫ్ డిఫెన్స్ అన్న పేరు డిఫెన్సివ్ గా ఉంటుందని దాని పేరు డిపార్ట్మెంట్ ఆఫ్ వార్ గా మార్పించడానికి ట్రంప్ ను కన్విన్స్ చేసి మార్పించాడు. దట్స్ హౌ ఇన్సెక్యూర్ దిస్ గాయ్ ఇస్. ట్రంప్ కానీ హెగ్సెత్ కానీ ఇంకెవరైనా కానీ అతని అడ్మినిస్ట్రేషన్ లో ఉన్న వాళ్ళందరూ పెద్ద వీరులుగా యుద్ధ వీరులుగా పొగడేసుకుంటూ ఉంటారు. సెల్ఫ్ లాడేటరీ. కానీ నిజానికి తెలివి తక్కువ దద్దమ్మలు వీళ్ళు చెప్పేవి ప్రగల్భాలు. మీరు కానీ మేకప్ లేకుండా బయటికి రాని ఈ దద్దమ్మల్ని ఆల్ఫా పురుషులు అనుకుంటే, వీళ్లను రాజ్యనీతి దురంధరులు అనుకుంటే, వీళ్ళు ఆడేది మాస్టర్ స్ట్రోక్ అనుకుంటే మీ కర్మ. అసలు సమస్య ఎక్కడో చూడండి. ట్రంప్ నెతన్యాహు కలిసి యుద్ధాన్ని మొదలుపెట్టారు. మొదట ఏమన్నారు? ఇరాన్ అణుబాంబు తయారు చేయడానికి చాలా దగ్గరలో ఉంది, మనం వెంటనే ఆపాలి అన్నారు. ఆ తర్వాత ఇరాన్ రిజిమ్ చేంజ్ అంటే ప్రభుత్వ మార్పిడి తీసుకురావాలి అన్నారు. ఇలా రకరకాల కారణాలు చెప్తూ వచ్చారు. గంటకి మారాయి ఈ కారణాలు. మీరు పీట్ హెగ్సెత్ ప్రెస్ కాన్ఫరెన్సెస్ ఫాలో అయితే ఒక పదం ఎక్కువగా వాడుతున్నాడు ఈ మధ్య. అబ్జెక్టివ్. వీ హ్యావ్ ద అబ్జెక్టివ్స్, వీ మీట్ ద అబ్జెక్టివ్స్, వీ గెట్ అవుట్ ఆఫ్ దట్. ఈ రకమైన అగైన్ ప్రగల్భాలు విపరీతంగా మాట్లాడుతున్నాడు. వాళ్ళు బహిరంగంగా ఒప్పుకోవట్లేదు కానీ ప్రస్తుతం వాళ్ళు ఎక్కువగా మాట్లాడుతున్న అబ్జెక్టివ్ ఏంటి అంటే స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ని తెరవడం. అదే వాళ్ళ ముఖ్య లక్ష్యంగా కనపడుతుంది ఇప్పటికి. అన్నట్టు ఇక్కడ ఒక చిన్న మాట అండి. వాట్సాప్ యూనివర్సిటీలో చదువుకుంటున్న వాళ్ళు, వాట్సాప్ యూనివర్సిటీలో ప్రొఫెసర్లు చాలా మంది నేను చూశాను. ప్రతి ఒక్కరు ఇప్పుడు హార్మోజ్ ఎక్స్పర్టే.
Guilty as charged, but I'm not a WhatsApp university professor. I'm a real university professor. Guilty as charged. నేను కూడా హార్మోజ్ జలసంధికి సంబంధించి మాట్లాడుతున్నాను. You can probably call me as some kind of a fake expert. బట్ ఇన్ మై డిఫెన్స్ ఏంటంటే నేను దశాబ్దాలుగా జియో పొలిటికల్ న్యూస్ ఫాలో అవుతున్నాను. ఐ హ్యాపెన్ టు నో వాట్ హార్మోజ్ స్ట్రైట్ ఇస్. అసలు పాయింట్కి వద్దాం. యుద్ధానికి ముందు ఈ జలసంధి ద్వారా రోజుకు దాదాపు 180 నౌకలు ప్రయాణం చేసేవి అటు ఇటుగా. 2 వారాల క్రితం అది మొత్తం 0. తర్వాత 1, 2 అలా వెళ్తూ వచ్చాయి. ఇప్పుడు ఈ రోజు నేను ఈ వీడియో పెడుతున్న రోజు దాదాపు డజన్ షిప్స్ అటు ఇటు వెళ్ళాయి. అంటే ఇట్ ఈస్ పార్షియల్లీ ఓపెన్. అసలు ఈ హార్మోజ్ జలసంధి మూసివేయబడటానికి కారణం ఇరాన్ బాంబులేసి షిప్లని ధ్వంసం చేయటం అనుకుంటారు. ఎస్, అది మూల కారణమే, కానీ వాళ్ళు డిస్ట్రాయ్ చేసింది 1-2 షిప్లు మాత్రమే. ఆ ప్రమాదం ఉందని చెప్పేసి ఇన్సూరెన్స్ కంపెనీలు ఈ పడవలకి, ఈ ఓడలకి ఇన్సూరెన్స్ ఇవ్వడానికి నిరాకరిస్తున్నాయి. అది ఎంత బిగ్ డీల్ అంటే చెప్పమంటారా? ఒక పెద్ద నౌక తీసుకోండి, దాన్ని నిర్మించడానికి కొన్ని సంవత్సరాలు పడుతుంది. hundreds of millions of dollars ఖర్చు అవుతాయి దానికి. ముఖ్యంగా ఈ పెట్రోకెమికల్స్ ట్రాన్స్పోర్ట్ చేసే షిప్స్ అన్ని స్పెషలైజ్ షిప్స్ ఉంటాయి, ట్యాంకర్స్ కానీ ఏదైనా కానీ. కేవలం పెట్రోకెమికల్స్ మాత్రం, అంటే క్రూడ్ ఆయిల్ మాత్రమే కాదు అక్కడికి వెళ్ళేది, లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్ మాత్రమే కాదు ఆ సంధి నుంచి వెళ్ళేది. ఇప్పుడు న్యాచురల్ గ్యాస్ ని లిక్విఫై చేయాలి అంటే, ద్రవీకరించాలి అంటే దానికి లిక్విఫైడ్ నైట్రోజన్ కావాలి. అది కూడా ఆ సంధి ద్వారానే వెళ్తూ ఉంటుంది. ఈ నౌకలన్నీ ఒక స్పెషలైజ్డ్ షిప్స్ ఉంటాయి. ఏ కొంచెం డ్యామేజ్ అయినా కానీ, అది పూర్తిగా ధ్వంసం కానీ అవసరం, ఏ కొంచెం డ్యామేజ్ అయినా కానీ సంవత్సరాలు పడుతుంది వాటిని రిపేర్ చేయడానికి. అందుకనే ఇన్సూరెన్స్ కంపెనీస్ నిరాకరిస్తున్నాయి. అందుకనే ఆ జలసంధి మూసివేయబడింది. నిజానికి ఇరాన్ పేల్చివేసింది 1-2 షిప్లు మాత్రమే. సేఫ్ గా చెప్పాలంటే less than 5. ఇప్పుడు ఆ హార్మోజ్ జలసంధి ద్వారా ప్రపంచానికి కావాల్సిన చమురు కానీ, లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్ కానీ 20-30% మాత్రమే రవాణా చేస్తుంది. కానీ అది మూసివేయడం వల్ల ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ప్రజలు అల్లాడిపోతున్నారు. సో మీరు అమెరికాలో ఉన్నా, భారతదేశంలో ఉన్నా కానీ, భారతదేశంలో ప్రజల కష్టాలు మీకు అర్థమవుతూనే ఉన్నాయి. గ్యాస్ బండకి 20 రోజులు వెయిట్ చేయాలట. మోటార్ సైకిల్లో కానీ, కార్లో కానీ, పెట్రోల్ కానీ, డీజిల్ కానీ కొట్టించుకోవాలంటే పెద్ద 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 లైన్స్ లో నిలబడాల్సి వస్తుందట. దిస్ ఈస్ ద సిచ్యువేషన్ నౌ. ఇట్ ఆల్ హ్యాపెండ్ బికాస్ ఆఫ్ దిస్ వార్. మీరు అమెరికాలో ఉంటే మీరు గ్యాస్ కొట్టించుకుంటుంటే ఆ గ్యాస్ ధర చూస్తే తెలుస్తుంది, ట్రంప్ గుర్తొస్తాడు. యాక్చువల్ గా చాలా మంది స్టిక్కర్లు పెడుతున్నారు, ఐ డిడ్ దట్ అన్న స్టిక్కర్లు పెడుతున్నారు. సో యూ మే హావ్ సీన్ దట్. మీరు రాజకీయాలు పట్టించుకునే అవసరం లేదు, మీకు అర్థమవుతుంది ఏం జరుగుతుందో, దానికి కారకులు ఎవరు. మా చెల్లెలకి అసలు రాజకీయాలు చాలా పట్టం. నిన్న మాట్లాడితే చెప్తోంది ఇదంతా ఇట్లా జరుగుతోంది ఇక్కడ, గ్యాస్ సిలిండర్ సంబంధించింది కానీ, డీజిల్ కొట్టించుకోవడానికి కానీ, దేనికైనా కానీ దాని సంగతి మాట్లాడితే ఇదంతా మీ వాడి వల్ల అయింది, మీ దేశ అధ్యక్షుడి వల్ల అయింది చెప్పి అంటుంది. షీ నోస్. అసలు రాజకీయాలు పట్టించుకొని మా చెల్లెలకి తెలిసి అమెరికాలో కూడా ట్రంప్ భక్తులకి ఇప్పుడిప్పుడే అర్థమవుతుంది. ట్రంప్ అప్రూవల్ రేటింగ్ 36% పడిపోయింది నిన్న వచ్చిన ఒక పోల్లో. దట్ ఈస్ ద లోయెస్ట్ హీ ఎవర్ రికార్డెడ్. అంతకంటే లో ఇద్దరు అధ్యక్షులకు మాత్రమే వెళ్ళింది ఇంతకుముందు. 2008లో జార్జ్ డబ్ల్యూ బుష్ కి, అలాగే 1980లో ఇది ఇరాన్ రెవల్యూషన్ అయిన టైంలో జిమ్మీ కార్టర్ కి అంత లో అప్రూవల్ రేటింగ్ అయింది. ఎంతో కాలం పట్టదు అతను జిమ్మీ కార్టర్ స్థాయిలో దిగటానికి ఆయన అప్రూవల్స్. ట్రంప్ భక్తులకి అర్థమవుతోంది అతను హీ మ్యాన్ కాదని, ఖాన్ మ్యాన్ అని, రాజనీతి దురంధరుడు కాదని, అవినీతి సామ్రాట్ అని. టు కోట్ ద మెటఫర్, పీపుల్ ఆర్ జంపింగ్ ఆఫ్ ద సింకింగ్ షిప్. పీట్ హెగ్సెత్ అతని బాస్ ట్రంప్, అతని బాస్ నెతన్యాహు, వీళ్ళు చెప్పే లక్ష్యాలు ఏమున్నా కానీ, వాళ్ళు ఏం సాధించామని చెప్పుకున్నా కానీ, ప్రస్తుతం వాళ్ళకి ఉన్న ఒకే ఒక లక్ష్యం, మనకు అర్థమవుతున్న లక్ష్యం, స్ట్రైట్ ఆఫ్ హార్మోజ్ ని తెరవడమే. విషయం ఏంటంటే అది తెలిసే ఉంది. ఇరాన్ థ్రెటన్ చేస్తుందనే ఇన్షూర్ చేయట్లేదు ఎవరైనా. వాళ్ళు థ్రెటన్ చేయకుండా ఉండాలంటే ఇరాన్తో సంధి కుదిర్చాలి. అలాగే వాళ్ళు ఆ లక్ష్యం సాధించగలరు. ఇరాన్ని బెదిరించి ఏం చేయలేమని వాళ్ళకి అర్థమవుతుంది. వెళ్ళి మీ పవర్ ప్లాంట్లు పేల్చేస్తాం, అది పేల్చేస్తాం, ఇది పేల్చేస్తాం అంటే, ఓహో నువ్వు మా పవర్ ప్లాంట్లు పేల్చేస్తావా, నేను మీ పవర్ ప్లాంట్లు పేల్చేస్తాను, మీ డీసాలినేషన్ ప్లాంట్లు పేల్చేస్తానని ఇరాన్ చెప్తే వెనక్కి తగ్గాడు మా వాడు. ఇక్కడ
క్రూడ్ ఐరనీ ఏంటంటే పన్ ఇంటెండెడ్. క్రూడ్ ఐరనీ అంటే మొరటు హాస్యం ఏంటంటే యుద్ధానికి ముందు లక్ష్యాలు ఏదైనా చెప్పినా గానీ హార్మోజ్ స్ట్రైట్ ఓపెన్ అయి ఉంది యుద్ధానికి ముందు. యుద్ధం మొదలెట్టిన తర్వాత వీళ్ళ లక్ష్యం ఏమైంది? హార్మోజ్ స్ట్రైట్ ఓపెన్ చేయటం. అంటే వీళ్ళు ఓపెన్ చేసిన హార్మోజ్ స్ట్రైట్‌ని తిరిగి ఓపెన్ చేయటం కోసం యుద్ధానికి వెళ్లారా? హార్మోజ్ స్ట్రైట్‌ని హాస్టేజ్‌గా తీసుకుంటారని తెలిసి కూడా వెళ్లారా? అసలు ఎందుకు యుద్ధానికి వెళ్ళినట్టు? ఈ ప్రశ్నకి నెతన్యాహు దగ్గర నుంచి గాని, ట్రంప్‌కి గాని ఒక నిజాయితీతో కూడిన సమాధానం రాదు. నేను చెప్తా ఎందుకు వెళ్ళాము. బికాజ్ వి క్విడ్. ఇక్కడ మరొక విషయం ఆలోచించండి. మధ్యవర్తిత్వం కోసం ట్రంప్ ముందుగా పాకిస్తాన్‌ను ఎందుకు సంప్రదించాడు? మీకు గుర్తుందో లేదో పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ ఆసిమ్ మునీర్ వైట్ హౌస్‌కి వెళ్ళాడు లాస్ట్ ఇయర్. అతన్ని చూసి ట్రంప్ చాలా ఇంప్రెస్ అయిపోయాడట. ఎందుకని అడిగారా? బికాజ్ ఇద్దరు ఆల్ఫా మేల్స్, మాచో గైస్. అబ్బబ్బబ్బబ్బబ్బో! మా నాయనే. వాట్ ఎ నాన్‌సెన్స్. పాకిస్తాన్ సహాయంతో ఇరాన్‌తో సంధి ఎవరి ద్వారా మంతనాలు జరుగుతున్నాయంటే నన్ అదర్ దాన్ ట్రంప్ గారి అల్లుడు జేరెడ్ కుష్నర్. చెప్పాను కదా, నెత్తిన పావలా పెడితే పైసా విలువ కూడా చేయడని. జేరెడ్ కుష్నర్, అలాగే ట్రంప్ రియల్ ఎస్టేట్ బాడీ స్టీవ్ విట్కాఫ్. ఈ స్టీవ్ విట్కాఫ్‌కి గాని, జేరెడ్ కుష్నర్‌కి గాని డిప్లొమసీలో జీరో టాలెంట్. అయినా గాని వీళ్ళిద్దరే మంతనాలు జరుపుతున్నారు. నేను చూస్తున్న ప్రెస్ రిపోర్ట్‌ల ప్రకారం ఇరాన్ జేరెడ్ కుష్నర్ గాని, స్టీవ్ విట్కాఫ్‌తో గాని మేము మాట్లాడం. జేడీ వాన్స్‌తో అయితే ఓకే అన్నారు. ఒక ముఖ్య విషయం ఏంటంటే ఇక్కడ ఈ వార్తలన్నీ వెరిఫై చేసుకోవడానికి నేను అనుకున్న దానికంటే టైం ఎక్కువ పడుతుందండి. అయినా గాని ఒక సందేహం, ఇది నిజమా కాదా అనిపించే సందేహం. బట్ దిస్ సీమ్ టు బి ఎ రియల్ న్యూస్. ఈ వార్త గురించి మరొకసారి ఆలోచించండి. ట్రంప్ పాకిస్తాన్‌ని ముందు సంప్రదించాడు. మోడీ విషయం ఆయనకి ఆఫ్టర్ థాట్. ట్రంప్ మోడీని ఇన్వాల్వ్ చేయాలన్న విషయం ఎందుకు మొదట తట్టలేదు? భౌగోళికంగా, రాజకీయంగా భారతదేశానికి ఉన్న ప్రాముఖ్యత తెలిసి ట్రంప్ దృష్టిలో ఇండియా ఒక ఆఫ్టర్ థాట్ అయిపోయింది. అంటే తీరికి వేళల్లో గుర్తొచ్చాడు మోడీ అండ్ ఇండియా. ఇది మోడీ గారికి అవమానం కదా, భారతదేశానికి అవమానం కదా. లక్షల మంది మారణ హోమానికి కారణమైన పుతిన్, నెతన్యాహులను అదే దారిలో నడుస్తున్న ట్రంప్‌ను హాయ్ ఫ్రెండ్, హాయ్ బేబీ, మై ఫ్రెండ్ డొనాల్డ్ అంటారు మోడీ గారు. ఇప్పుడు మోడీ గారు ఏం చేయాలి అనేది కదా మన సమస్య. ఏం చేయాలో చెప్పే ముందు నాకు తెలియక అడుగుతానండి. నిజంగా నాకు తెలియకే అడుగుతున్నాను. అమెరికా పాలిటిక్స్‌తో కలిపితే ఇండియా పాలిటిక్స్ నేను ఫాలో అయ్యేది తక్కువ. అసలు ఫాలో అవుతూ ఉంటాను. బట్ రిలేటివ్‌గా చాలా తక్కువ. నా ప్రశ్న ఏంటంటే అసలు మోడీ గారి మోరల్ క్యాంపస్ ఏంటి? ఆయన నీతి నియమాలేంటి? ఐ డోంట్ నో. తనకి రాజకీయ లబ్ధి, భారతదేశానికి కొద్దో గొప్పో ఆర్థిక లాభం ఇవి చాలా ఆయనకి. ఎన్నో లక్షల మందిని ఎన్నో దేశాల్లో చంపే నిర్ణయాలు తీసుకున్న పుతిన్, నెతన్యాహు హద్దులేని అహంకారంతో ఎన్నో దేశాలను టారిఫ్ల పేరుతో బెదిరించిన ఇలాంటి యుద్ధ నేరస్తులు, సోషియోపాత్లు మోడీ గారికి బెస్ట్ ఫ్రెండ్స్. అదే సమయంలో ఇరాన్ కూడా భారతదేశాన్ని రండి మహాశయ మాకు సాయం చేయండి అని అడుగుతుంది. ఇప్పుడు మోడీ గారు అమెరికాకు వత్తాసు పలికితే అది డబుల్ గేమ్ ఆడతాం కదండి. బాలీవుడ్, టాలీవుడ్ యాక్టర్స్ అందరూ రాజకీయంగా తటస్థంగా ఉంటారు. ఏ వైపుకు వెళ్ళరు. ఎందుకంటే వాళ్ళ ఫ్యాన్ బేస్ లో చీలిక రావడం వాళ్ళకి ఇష్టం ఉండదు. మోడీ గారి రాజకీయం కూడా సరిగ్గా అలాగే తయారైంది. ఎవరిని నొప్పించకూడదు, ఏ దేశాన్ని దూరం చేసుకోకూడదు, తన విశ్వగురు ఇమేజ్ కు ఎక్కడ చిన్న మచ్చ కూడా రాకూడదు. ఇజ్రాయెల్ని హక్కులు చేర్చుకుంటారు, రష్యాతో కౌగిలింతలు, అమెరికాతో హౌడీ, మరి ఇరాన్తోనూ దౌత్యం. కానీ అంతర్జాతీయ రాజకీయాలు సినిమాలు కాదండి. 2 పడవల మీద కాళ్ళు వేసి ఎంత దూరం ప్రయాణించగలం? ఇప్పుడు ట్రంప్ గారు అడిగారు కదా అని తగుదునమ్మా అని మధ్యవర్తిత్వానికి వెళితే ఇరాన్ భారతదేశాన్ని, అమెరికాని ఒక పావులాగా చూడదా? అదే జరిగితే దశాబ్దాలుగా ఇరాన్తో ఇండియాకు ఉన్న చారిత్రక సంబంధాలు, చాబహార్ పోర్ట్ వంటి భౌగోళిక వాణిజ్య ప్రయోజనాలు దెబ్బతినవా? టారిఫ్ల పేరుతో ట్రేడ్ వార్స్ ఆల్రెడీ చేశాడు. అలాంటి వాడు ఇండియా మీద ఎంతగా విరుచుకుపడతాడో అందరికీ తెలియంది కాదు ఇది. ఇలాంటి సమయంలో మోడీ గారు డబుల్ గేమ్ ఆడకూడదు, ఆడరాదు. అది ఎవరికీ ఉపయోగం ఉండదు. ఏ ప్రపంచ దేశం విస్మరించిన ఒక సత్యం ఉంది. అదేంటంటే
the world's most populated, the biggest democracy, India, ఎవరు దానికి వ్యతిరేకంగా వెళ్ళలేరు. ఈవెన్ ఇఫ్ దే థింక్ ఇండియా ఇస్ మిలిటరీలీ ఇన్ఫీరియర్, దాట్ ఈజ్ అ లెవరేజ్ ఇండియా హ్యాస్. నా ఉద్దేశంలో ఆ లెవరేజ్ ని మోడీ గారు సరిగ్గా ఉపయోగించుకోవాలి. ఒక స్పష్టమైన స్టాండ్ తీసుకోవాలి. లక్షల మంది ప్రాణాలు గాలిలో కలుస్తుంటే కేవలం ఇమేజ్ మేనేజ్మెంట్ కోసం కాకుండా ఒక నైతికమైన దృఢమైన వైఖరి తీసుకోవాలి ఆయన. అమెరికా ఒత్తిడికి లొంగకుండా, ఇజ్రాయెల్ ఒత్తిడికి లొంగకుండా, ఇరాన్ కూడా ఆమోదయోగ్యమైన ఒక వాస్తవికమైన పరిష్కారాన్ని ఆయన సూచించగలిగితే మోడీ హ్యాస్ డన్ వెల్ ఫర్ బోత్ ఇండియా అండ్ ది వరల్డ్. అలా కాకుండా ట్రంప్ విసిరిన వలలో గుడ్డిగా పడితే ఇండియాను కూడా ఆ బురదలోకి లాగటం ఖాయం. అదండి నా విశ్లేషణ. మోడీ గారి మై బెస్ట్ ఫ్రెండ్ డిప్లొమసీ ఎంతకాలం పనిచేస్తుందని మీరు అనుకుంటున్నారు? మీ అభిప్రాయాలను కామెంట్ సెక్షన్లో చెప్పండి. దయచేసి సబ్స్క్రైబ్ చేయండి ఈ ఛానల్కి. థ్యాంక్ యూ వెరీ మచ్. అన్నా ఓ అన్నా, విన్నావా ఇది విన్నావా, ఇదే ఇదే అమెరికానా, అమెరికా ఓ అమెరికా.